మరొక పార్టీ బీజేపీ పార్టీ. అది చాలా ప్రమాదకరమైన పార్టీ. దానికి ఎంతసేపు పంచాయతీలు పెట్టించడు, విద్వేషం తప్ప బీజేపీ ఎజెండాలో ఎక్కడ కూడా ప్రజల కష్టసుఖాలు ఉండవు. అందుకోసం దయచేసి యువకులతో నేను కోరుతా ఉన్నా, వెర్రి ఆవేశం కాదు, పిచ్చే ఆవేశం కాదు. ఈ దేశం మీది, ఈ రాష్ట్రం మీది, రేపటి భవిష్యత్తు మీది. కాబట్టి మీరు ఆలోచించి మీ బస్తీలలో, మీ ఊర్లలో డెఫినెట్గా ఈ విషయాలు చర్చ పెట్టాలి. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉంటాయా? వంద నినాదాలు చెప్పిండు మోడీ. బేటీ బచావో బేటీ పడావో ఎక్కడన్నా ఏమన్నా వచ్చిందా? జన్ ధన్ యోజన ఎవరి బ్యాంకులకు 5 రూపాయలు వచ్చినాయా? 10 ఏళ్ల కింద చెప్పిండు మోడీ, విదేశాలకు నల్లధనం అంతా తెస్తా, ఇంటికి 15 లక్షలు ఇస్తా. వచ్చినాయా ఎవరికన్నా? వినబడతలేదు. 15 రూపాయలు కూడా రాలే. అదేవిధంగా అమృత్ కాల్ వచ్చిందా? అమృత్ కాల్ వచ్చే దిన్ వచ్చిందా? వచ్చే దిన్ రాలేదు, కానీ సచ్చే దిన్ వచ్చింది. అంతేనా? ఈ విధంగా అనేక రకాలుగా మన కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని వస్తే దాన్ని ప్రధానమంత్రి రాష్ట్రానికి గుజరాత్కి ఎత్తుకొని పోయిండు ఆయన. కాజీపేటకు వచ్చేదాన్ని ఇక్కడ బంద్ పెట్టి గుజరాత్ తీసుకొని పోయినాడు ఆయన. అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం 10 ఏళ్ల నుంచి మనం 100 సార్లు అడిగితే మొన్న ఎలక్షన్ల ముందు కాగితం ఇచ్చిండ్రు. గిరిజన విద్యాలయం 10 ఏళ్లు పడుతుందా ప్రధానమంత్రికి? ధరల పెరుగుదల, రూపాయి విలువ 83 రూపాయలు పడిపోయింది. ఏ హామీ నెరవేరలేదు. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఖాళీ కూడా నింపరు. ఇవన్నీ పోను. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? మన బతుకు తెరువు నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది. మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు, టీవీలలో చూస్తూ ఉన్నారు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా, కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయాలి దయచేసి. గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బాజాప్తా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? ప్రాణం పోయినా సరే ఇయ్యమని పంచాయతీ పెట్టాలా. నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా. ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు. ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది.